అందరికీ నమస్కారము. ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి, అలాగే ఎక్స్ఎంపీ రెడ్డప్పన్న గారికి, ఎంపీపీ గారికి, మండల అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు, మాజీ చైర్మన్, వైస్ చైర్మన్లకి, కౌన్సిలర్లకి అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తున్నాను. నిన్నటి రోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు పుంగూరుకు రావడం జరిగింది. వస్తానే ఆయన డంపింగ్ యార్డ్ పోవడం జరిగింది. ఇక్కడున్న చెత్త చెదారం చూసి ఇక్కడికి వచ్చి కొన్ని చెత్త మాటలు చెప్పడం జరిగింది. అవంతా కేవలము వాళ్ళ నాయకుల దగ్గర మెప్పు పొందాలనేసి మా మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు, అలాగే రాజంపేట పార్లమెంట్ సభ్యుల మీద కొంచెము ఏకవచనంగా మాట్లాడడం జరిగింది. అభివృద్ధి జరగలేదు, రామచంద్రారెడ్డి కారులో, ల్యాండ్ క్రూజర్లో తిరుగుతాడు, అట్లా ఇట్లా అనేసి. నేను ఒకటే మీకు అడుగుతున్నాను, మీ స్థాయిలో మీరు ఏ కారులో వచ్చారు, లేకుంటే ఏమన్నా ఫ్రీ బస్సులో వచ్చారా పుంగూరుకి? మీరు కూడా కారులోనే కదా వచ్చింది. ఆయన స్థాయిని బట్టి ఆయన కార్లు పెట్టుకుంటాడు. అలాగే అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాడు. అభివృద్ధి మీరు ఫస్ట్ సారి పుంగూరుకు వచ్చినారు. మా నాయకులు నెలలో కనీసం 10 సార్లు నా పుంగూరుకు వచ్చి ప్రజలతో మమేకమై వెళ్తుంటారు. అలాగే అభివృద్ధి ఏమేమి చేశారనేది కూడా పుంగనూరు పట్టణ ప్రజలకి బాగా తెలుసు. మీరు తెలుసుకొని మాట్లాడింటే బాగుండిండు. ఎందుకంటే ప్రతి వార్డులో కూడా ఫ్రీగా మా రూలింగ్ ఉన్నప్పుడు మా పార్లమెంట్ సభ్యులు ఆర్ఓ ప్లాంట్లు పెట్టడం జరిగింది. అది మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి ప్రజలకు ఉచితంగా ఇస్తామన్న నీళ్ళను కూడా ఆపేసినారు మీరు. అది మెయింటెనెన్స్ చేసే కూడా ఈ ప్రభుత్వం చేత కాలేదు. అలాగే రోడ్లు పుంగనూరులో పెద్ద బైపాస్ ఒకటి వేయడం జరిగింది. అలాగే చిన్న బైపాస్ ఉండింది. చిన్న బైపాస్కి వైండింగ్ చేసి దాన్ని కూడా లైట్లంతా అమర్చి సుందరీకరంగా పెట్టడం జరిగింది. అలాగే ఈ మెయిన్ రోడ్ కూడా వైండింగ్ చేసి లైట్లు వేయడం జరిగింది. ఆ లైట్లు కూడా మున్సిపల్ పరిధిలోనే వెలుగుతున్నాయి. అది మా దీంతో మేము వెలిగిస్తున్నాము. మీ దీనికి మండలంలో ఏదైతే వస్తుందో దానికి లైట్లు వెలిగించే కూడా ఇది లేదు. ఇంకోటి ఏదేదో చెప్తున్నారు చెత్త గురించి. చెత్త మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిల్వ ఉండింది. అంతకుముందంతా బాగా అవార్డులు వచ్చినాయి పుంగనూరుకి. 2022లో 2017లోనే అవార్డు వచ్చింది మీ ప్రభుత్వంలోనే. 2022లో స్టేట్ ర్యాంక్లో ఫస్ట్ వచ్చింది మున్సిపాలిటీ. అలాగే 2023లో కూడా ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈసారి మీ ప్రభుత్వం వచ్చి కూడా జిల్లా స్థాయికి పడిపోయింది పుంగనూరు మున్సిపాలిటీ. ఇది ఇక్కడ రావాల్సిన అవార్డు మీ నాయకుడు కుప్పంని మళ్లించి ఆడివ్వడం జరిగింది. ఎందుకంటే ఆయన సీఎం కాబట్టి ఇంకా ఇది ఉండదనేసి పుంగనూరు రావాల్సిన అవార్డుని కుప్పంని సెలెక్ట్ చేయడం జరిగింది. అలాగే ఇప్పుడు ఆక్రమణల గురించి చెప్తున్నారు మీరు. ఆక్రమణలు మేము మా ప్రభుత్వంలో ఫ్లడ్స్ వచ్చినప్పుడు ప్రజలకి చాలా ఇబ్బంది అవుతుందనేసి ఆక్రమణలంతా తొలగిస్తే మీ ప్రభుత్వం ఈరోజు ఏదో ఎక్స్పెక్ట్ చేసి దాన్ని మళ్ళా పెట్టడం జరిగింది. అది ఆయన చెప్తాడు, ఆడు దిగి మీ రామచంద్రారెడ్డి ఎప్పుడన్నా ఇక్కడికి వచ్చాడా చూశాడా అనేసి. సార్, కరెక్ట్గా ఆయన సంవత్సరంలో ప్రతి వార్డు ఇంటింటికి పోతాడు, నియోజకవర్గం మొత్తం ఇంటింటికి పోతాడు. అభివృద్ధి గురించి మీరు చూసి మాట్లాడింటే బాగుందనేసి కూడా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు నియోజకవర్గంలో ఎక్కడన్నా చూసుకోండి, ప్రతి ఒక్క ఊర్లో సీసీ రోడ్లు కానీ, అలాగే బీటీ రోడ్లు కానీ, ట్యాంకులు కానీ, ఆర్ఓ ప్లాంట్లు కానీ అన్నీ పెట్టడం జరిగింది. ఈరోజు అభివృద్ధి గురించి మీరు మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీ పార్టీ వచ్చి, మీ కూటమి పార్టీ వచ్చి 1.5 సంవత్సరం కావస్తా ఉంది. పుంగనూరు మున్సిపాలిటీని ఏం చేశారనేది కూడా మేము అడుగుతున్నాను. అలాగే బ్యూటిఫికేషన్ పుంగమ్మ కట్ట మీద అనేసి చెప్పినారు. ఆ బ్యూటిఫికేషన్కి ఆ వాకింగ్ ట్రాక్ చేపించింది మా నాయకుడు. దాదాపు 3.5 కోట్లతో పెట్టడం జరిగింది. దాని తర్వాత మా రూలింగ్ పోయిన తర్వాత అది ఉంది, దాన్ని కూడా చేస్తారు. ఈరోజు అదంతా అభివృద్ధి కాదా అనేసి కూడా మీకు తెలియజేస్తున్నాను. పుంగనూరులో అర్బన్ హెల్త్ సెంటర్స్ వచ్చాయి. ప్రతి ఒక్క వార్డులో కూడా రోడ్లు వేయడం జరిగింది. తర్వాత ప్రతి నీళ్లు డే బై డే ఇవ్వడం జరుగుతుంది.
లైట్లు కానీ పోల్స్ కానీ ఆయన విద్యుత్ శాఖ మంత్రిగా వచ్చిన తర్వాత ఏ వార్డులో దాదాపు 1015 2000 వరకు పోల్స్ వేసాము. అలాగే లైట్లు అమర్చాము. కొన్ని సమస్యలు ఉన్నాయి, అవంతా కూడా తీర్చడం జరిగింది. మీరంతా అభివృద్ధి గురించి మాట్లాడి ఇంకొక మాట మీరు చెప్పాడు, చెత్త శాసనసభ్యులు అనేసి. చెత్త మీరు చూసుకొని వచ్చండి, అది ఆయన చెత్త కాదు. అలాగే పుడింగి అని చెప్పినారు, ఆయన పుంగూరు పుడింగి అనేసి. మీరు ఏ ఊరు పుడింగి అనేసి నేను అడుగుతున్నాను. మీరు ఏ ఊరికి పుడింగి? మీరు ఏదన్నా మెప్పు పొందాలనేసి ఇప్పుడు నిన్న మీరు వచ్చి మాట్లాడేసి వీళ్ళ పేర్లు ఎత్తకుండా పోయింటే మీరు ఎవరో కూడా తెలియదు పుంగూరు ప్రజలకి. వాళ్ళ పేర్లు ఎత్తేనే మీరు హైలైట్ అవుతారనేసి కూడా ఆ కాన్సెప్ట్ మీరు పెట్టుకొని వాళ్ళ పేర్లు కూడా ఎత్తడం జరుగుతుంది. ఇక మీదట వాళ్ళ పేర్లు ఎత్తే గాన ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరు సహించరు. మీరు వచ్చి చూసుకొని వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ పేర్లు ఎట్లన్నా వాళ్ళ మీద బురద చెల్లాలనేసి మాట్లాడడం జరిగింది. అదంతా ప్రజలకు తెలుసు. ప్రజలు రామచంద్రారెడ్డి గారు అంటే ఎవరు, మిథున్ రెడ్డి గారు అంటే ఎవరు అనేది కూడా తెలుసు. మిథున్ అన్న గురించి కూడా మాట్లాడడం జరిగింది. ఆయన ప్రతి ఒక్క కమ్యూనిటీల్లో కూడా ఆయన ఎంపీ ల్యాండ్స్లో ఎంతో మందికి సహాయ సహకారాలు అందించారు. అర్ధరాత్రి ఫోన్ చేస్తూ కూడా మా కార్యకర్త ఫోన్ చేస్తే కూడా ఫోన్ ఎత్తే ఏకైక నాయకులు ఎవరన్నా ఉన్నారంటే రామచంద్రారెడ్డి గారు, అలాగే మిథున్ రెడ్డి గారు అనేది కూడా తెలియజేస్తున్నాను. ఇక మీద మాట్లాడే టైంలో జాగ్రత్తగా మాట్లాడాలని కూడా హెచ్చరిస్తున్నాము. అలాగే ఒక మంచి మాట చెప్పారు మీరు, ఇక్కడ ముడెప్ప సర్కిల్లో ఆక్రమణలు ఉన్నాయి తొలగించాలనేసి. మేము ఇంకా మా కమిషనర్ గారు లేరు, వస్తానే దాని మీద దృష్టి పెట్టి తీసేదానికి కూడా చర్యలు తీసుకుంటామనేసి తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.